ప్రభుత్వ ఉద్యోగాల కోసం శ్రమిస్తున్న వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 10 ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి ఇది గోల్డెన్ ఛాన్స్. ఇంతకీ ఏ సంస్థలు ఉద్యోగాలు ఉన్నాయి, అర్హతలేంటి, ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం. 10 మందిలో 8 మంది ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారు ఉంటారు. చదువు అయిపోగానే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ పగలనక రాత్రనక చదువుతూ కష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు 71,321 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోండి. డిగ్రీ చదివిన వారు మాత్రమే కాదు, ఇంటర్, 10th పాస్ అయిన వారు కూడా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించవచ్చు. 10వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్లో 44,228 ఉద్యోగాల ఖాళీల భర్తీకి గ్రామీణ డాక్ సేవక్ ప్రకటన విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్లో 1,355, తెలంగాణలో 981 పోస్టులున్నాయి. అయితే ఈ ఉద్యోగం సంపాదించాలి అనుకున్న వారికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగం పొందవచ్చు. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ మొదలైంది. ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 6 నుంచి 8 వరకు అప్లికేషన్లో చేంజెస్ చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇండియా పోస్ట్ gdsonline.gov.in వెబ్సైట్ను చెక్ చేయండి. అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC మరో భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాలు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8,326 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. జనరల్ సెంటర్ సర్వీస్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ తదితర విభాగాలు ఈ ఖాళీలున్నాయి. 10వ తరగతి పాస్ అయిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. జూలై 31వ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం ssc.gov.in/login వెబ్సైట్ను విజిట్ చేయండి. అంతేకాదు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్ష 2024కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్ బి, గ్రూప్ సి విభాగాల్లోని 17,727 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దరఖాస్తులు కోరుతోంది. ఇందుకోసం ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే టైర్ 1, టైర్ 2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు ssc.nac.in వెబ్సైట్ను సంప్రదించండి. 2025-26 సంవత్సరానికి సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఏకంగా పలు బ్యాంక్స్ లో 6,128 క్లర్క్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అయితే ఇందుకు అప్లికేషన్ డేట్ అయిపోయింది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 1,040 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్, స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీ జరగనుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న SBI శాఖలో పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆగస్టు 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు sbi.cov.in/web/career/current ఓపెనింగ్స్ వెబ్సైట్ను చెక్ చేయండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు ఏమాత్రం లేట్ చేయకుండా అప్లై చేసుకోండి. ఏళ్లుగా కష్టపడుతున్న వారికి ఇది గోల్డెన్ ఛాన్స్. అప్లికేషన్ టైం అయిపోయేలోపే త్వరపడండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.